Recording in progress. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మాట్లాడే దేవా, ఈ ఉదయకాలాన్ని మాకు అవసరమైన మాటలు మీరు కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి. నీ వాక్యము కొరకు తృష్ణ కలిగి ఆశతో ఎదురు చూస్తుండగా నీ దాసుని మరుగు చేసి మాతో మాట్లాడి మా ప్రాణములను తెప్పరిల్ల చేసి బలపరిచి హెచ్చరించి సరిచేసి మమ్ములను వాడుకొని నిలబెట్టుకోమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ఆరాధనలో ఈ విధముగా పాల్గొని దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. గత కొన్ని రోజుల నుండి పౌరపు స్వభావాలను మనం ధ్యానం చేస్తూ ప్రస్తుతానికి పౌరపు కన్నులలో పౌరాన్ని గువ్వను ఒకే జాతికి చెందిన పక్షులు కాబట్టి వాటికి కలిపి మాట్లాడుతూ గువ్వ కన్నులు ఎలాగైతే ఎప్పుడు కన్నీటితో నిండి ఉంటాయో క్రైస్తవుడు కూడా కన్నీరు కార్చే కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలని, ఏ అంశాల నిమిత్తం కన్నీరు కార్చి ప్రార్థన చేయాలో కూడా మీతో చెబుతూ ఉన్నాం. ఒకటి పశ్చాత్తాప కన్నీరని, రెండు ఆత్మ సంబంధమైన కన్నీరని కొన్ని విషయాలు మీతో మాట్లాడుతూ వస్తున్నాను. ఆత్మ సంబంధమైన కన్నీరు, ఆ అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆత్మ సంబంధమైన కన్నీరు, ఆత్మ సంబంధమైన కన్నీరు వేటి విషయంలో మనం కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కలుగుండాలో రెండు విషయాలు నిన్న మీతో చెప్పాను. యోసేపుకి ఆహారం సమృద్ధిగా దొరికినప్పుడు కరువులో ఉన్న తన సహోదరులను, తన తండ్రిని చూచి అణుచుకోలేని దుఃఖముతో గదిని వెతుక్కొని మరీ కన్నీరు కార్చినట్లుగా, ఎలుగెత్తి ఏడ్చినట్లుగా మనం చూసాం. ఈలోక ఆహారం దొరకట్లేదు, వారు నాకు దూరంగా ఉన్నారని ఓ వ్యక్తి అంత కన్నీరు కారిస్తే, ఆత్మీయ సహోదరులైన ఎంతో మందికి సరైన వాక్యం అందట్లేదు, వారు వాక్యము లేని పేదరికములో ఉన్నారు, వాక్యము లేని కరువులో ఉన్నారు. అలాంటి వారి కొరకు భారభరితమైన హృదయముతో ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండాలని ఓ అంశాన్ని మనం ధ్యానం చేశాం. రెండవదిగా, మన బంధువులైన, మన స్నేహితులైన, మన వారికి వస్తున్నటువంటి ఉగ్రతకు అడ్డుపడేటువంటి వారిగా మనం ఉండాలని మోషే దేవునిని బ్రతిమలాడుకొని ఉగ్రతకై అడ్డుగా నిలబడ్డాడని, ఇటువంటి కన్నీటి ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలని ఓ రెండు విషయాలు నిన్నటి రోజున మీతో పంచుకున్నాను. మూడో విషయాన్ని కూడా చూద్దాం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు 15వ అధ్యాయం 35వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం అందుకు సౌలు, నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై. మొదటి సమూయేలు 15:35 అమ్మా. పౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను.
కన్నీటి ప్రార్థన అనుభవం గురించి మాట్లాడుతూ ఏ ఏ అంశాల నిమిత్తం కూడా కన్నీటి ప్రార్థన చేయాలో కూడా మీతో చెబుతున్నాను. కన్నీటి ప్రార్థన చేయండి 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 అని చెప్పడమే కాదు, ఎందుకు ఏడవాలో దేవుని సన్నిధిలో కూడా చెప్తున్నప్పుడు ఈ అంశాలను ఎంత జాగ్రత్తగా గమనించాలో కూడా మీరు ఒక్కసారి దృష్టి పెట్టండి. ఇజ్రాయేలీయులు మాకు రాజు కావాలి, మాకు నాయకులు వద్దు, న్యాయాధిపతులు వద్దు, మాకు రాజు కావాలని అడిగినప్పుడు ఎన్నిక లేని బలహీనమైన, వాస్తవంగా ఇజ్రాయేలీయులో నుంచి వెలివేయబడిన గోత్రమైన బెన్యామీను గోత్రాన్ని ఎందుకు వెలివేశారంటే, లేవి గోత్రీకుడు ఒకడు తన భార్యను అటువైపు తీసుకొస్తే బెన్యామీను గోత్రములో నుండి ఒకడు అతని భార్యను చండాలంగా పాపపు ఉద్దేశంతో పాపం చేశాడు. కాబట్టి ఆ కోపముతో ఇజ్రాయేలీయులు అందరూ ఒకటై ఈ బెన్యామీను గోత్రికులను బయటకు నెట్టివేసినట్లుగా, వారి మీద యుద్ధాన్ని ప్రకటించినట్లుగా న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. మీతో కూడా చాలా మారులు చెప్పాను. ఆ గింటి వేయబడినటువంటి ఆ బెన్యామీను గోత్రములో నుండి మాకు రాజు కావాలని అందరూ అడుగుతుంటే, దేవుడు ఎన్నుకొని ఓ యవన వయస్సులో గాడిదలు పోగొట్టుకొని, గాడిదలు ఎక్కడున్నాయా అని వెతుక్కుంటూ వెళ్తే అనుకోకుండా దేవుడు సమూయేలుతో మాట్లాడి సౌలును రాజుగా అభిషేకించమంటే ఎన్నిక లేని వాడిని దేవుడు రాజుగా చేశాడు. రాజుగా చేశాక మనోడు మొదట్లో బాగానే ఉన్నాడు సౌలు గారు. రోజులు గడిచే కొద్దీ సాతానుకి అవకాశాన్ని ఇచ్చాడు. పిలుపును మరచిపోయాడు, దర్శనాన్ని మర్చిపోయాడు, రాజు ఎందుకయ్యాడో కూడా మర్చిపోయి స్వార్థం ఎక్కువైపోయింది. దేవుడు తనని ఎలా పిలుచుకున్నాడో కూడా మరిచిపోయాడు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, దేవుడు చెయ్యొద్దన్న పనులు చేస్తూ, యుద్ధాలకి వెళ్ళినప్పుడు ఏం తెచ్చుకోవద్దంటే అక్కడి నుండి అన్ని తెచ్చుకొని నేను దేవుడికి ఇవ్వడానికి తెచ్చుకున్నానని చెప్పి, దేవుడు వద్దు అంటే మళ్ళీ నేను దేవుడికే ఇవ్వాలని తెచ్చానని అబద్ధాలాడి దేవునిని, సమూయేలు ప్రవక్తని మోసం చేసిన ఓ నాయకుడు. అలాంటి పరిస్థితిలో ఆ సౌలు ఒక మాటలో చెప్పాలంటే పడిపోయాడు, బలహీనుడైపోయాడు. సౌలు ఆత్మీయంగా చల్లారిపోయాడు. అలాంటి వ్యక్తి నిమిత్తమట సమూయేలు దుఃఖిస్తూనే ఉన్నాడట, ఏడుస్తూనే ఉన్నాడట. అయ్యో, ఇలా అయిపోయాడేంటి రాజు, నాయకుడేంటి ఇలా మారిపోయాడని కన్నీటితో మొరపెడుతూనే ఉన్నాడట. ఎవరి నిమిత్తం కన్నీరు కార్చి ప్రార్థన చేయాలయ్యా? 3, సేవకుల నిమిత్తం. ఈ రోజున పడిపోతున్న సేవకులు ఎంతో మంది ఉన్నారు. నాయకులు పిలుపును మరిచిపోయారు. ప్రారంభంలో వారి జీవితం అత్యద్భుతం. ఆహా, ఎంత తగ్గింపో, ఎంత వినయమో, ఎంత ప్రేమో. యేసుక్రీస్తు భూమి మీద వచ్చినప్పుడు ఎలా బ్రతికారో అలా బ్రతకటానికి ప్రయత్నించిన వారు. కానీ ఈ రోజున వాళ్ళు ఎలా మారిపోయారంటే డబ్బు, స్వార్థం, గొప్పలు, వాళ్ళ కుటుంబం, ఇలాగనే ఎంతో మంది సేవకులు బలహీన పడిపోయారు. నాయకుడే పడిపోతే, నాయకుడే చల్లారిపోతే ఇక సంఘం ఎలా ఉంటది? పడిపోతున్న నాయకులు, జారిపోతున్న నాయకులు, కూలిపోతున్న నాయకులు కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారా? ఎంతమంది నాయకులు పడిపోతున్నారో తెలుసా? గర్వాపసి అని, మరలా వెనక్కి తీసుకురావాలని కొంతమంది సేవకులను టార్గెట్ చేశారు. ఈ మధ్య కాలంలోనే సామర్లకోట దగ్గరలో ఒక పాస్టర్ గారు, ఆయనకు సంఘం ఉంది, ఆయన నేను యేసు ప్రభు నమ్మను, నేను ఆయన దేవుడు కాదు, నేను మరలా అన్యునిగా మారిపోతానని వెనక్కి మళ్ళీ
విశ్వాసులందరూ ఏడ్చారు, బ్రతిమలాడారు. అయ్యా అయ్యగారు, మీరు మాకు మార్గాన్ని చూపించారు, మీరు మాకు దేవుణ్ణి పరిచయం చేశారు, ఇప్పుడు మీరు వెనక్కి వెళ్తుంటారా, మీరు వెనక్కి వెళ్తున్నారేంటి అని బ్రతిమలాడుతున్న పట్టించుకోకుండా వెనక్కి వెళ్ళిపోయారు ఒక సేవకుడు. ఎంతో మంది సేవకులు బలహీన పడిపోతున్నారు. పిలుపు లేదు. ఒకప్పుడు పిలుపు ఉంది, ఇప్పుడు ఆ పిలుపును మరచిపోయారు ఎంతమంది సేవకులు. అసలు సేవకుల్లో చాలా మంది ఎందుకు బలహీనమవుతున్నారో కూడా అర్థం కానంత దారుణంగా బలహీన పడిపోతున్నారు. ఏడుస్తున్నారా ప్రభు సన్నిధిలో? ఏడుస్తున్నారా? నాయకుడే పడిపోతే విశ్వాసుల పరిస్థితి ఏంటి? విశ్వాసికి ఉండే సాధారణమైనటువంటి ప్రార్థన కూడా చాలా మంది సేవకులకు లేదు ఈ రోజుల్లో. ఈ మాట చెప్పుటకు నేను సిగ్గుపడుతున్నా. విశ్వాస అయినా గంట ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎంతమంది సేవకులు ఒక గంట ఏకాంత ప్రార్థన అనుభవం లేదు. విశ్వాసులైనా తగ్గించుకుని మాట్లాడతారు, సేవకులకి తగ్గింపు లేదు ఈరోజు చాలా మందికి. ఇది విమర్శ కాదు, ప్రార్థిస్తారని చెప్తున్నా. సెలబ్రిటీలు లాగా ఫీల్ అవుతున్నారు చాలా మంది సేవకులు. లోకానికి క్రీస్తును చూపించండి అంటే వాళ్ళు ఎక్కువ కనపడతారు. బాబు, మీ ప్రవర్తనలో క్రీస్తు కనబడాలంటే వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళు కనబడాలనుకుంటారు. మందిరాల పేర్లు పోయాయి, సేవకుల పేర్లు వచ్చాయి. పాస్టర్ గారు వాళ్ళ కుటుంబం మాత్రమే వాడబడాలి. పాస్టర్ గారు, పాస్టర్ గారి కొడుకు, పాస్టర్ గారి కూతురు, ఇక వేరే వారికి అవకాశం ఉండదు. వారే కనబడాలి, వారే మాట్లాడాలి, వారిదే మొత్తం. ఇక వేరే వారితో సంబంధం లేదు, మేమే అన్నట్లుంటారు. ఎవరైనా ఏదైనా పాస్టర్ గారికి తప్పుగా మాట్లాడారంటే వారిని ఊరుకోవట్లేదు, వారిని నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పడిపోతున్న సేవకులు, పడిపోతున్న నాయకుల కొరకు ప్రభు సన్నిధిలో కూర్చొని సమూయేలు వలె దుఃఖాక్రాంతుడివై అయ్యా సేవకులు బలహీన పడుతున్నారయ్యా, కోత విస్తారంగా ఉంది, కోసేవారు తక్కువ ఉన్నారు, సరైన సేవకులను లేపు, సరైన సేవకులను తీసుకురా అయ్యా, నాయకులు బలహీన పడిపోతున్నారయ్యా, చాలా మంది నాయకులు వెనుదిరుగుతున్నారయ్యా. సేవ చేయటం అంటే అంత సులభమైనదేం కాదు, నాగటి మీద చేయి వేయటమే. ఒక మాటలో చెప్పాలంటే సేవ అంటే సావు. సేవలోకి వచ్చేవాడంటే సావటానికి వచ్చిన వాడే. వాడి జీవితంలో సేవకుని ఒక కోణమే తెలుసు, సేవకుని జీవితంలో మరో కోణం ఉంటది. శ్రమలు, బాధలు, ఇబ్బందులు, విశ్వాసి ఎదుర్కొనే సమస్యల కంటే సేవకుడు ఒక రెట్టు ఎక్కువ ఎదుర్కొంటాడు. సమస్యలకు భయపడి అమ్మో నా వల్ల కాదని వెనుదిరుగుతున్న సేవకులు ఎంతమందో. మా వల్ల కాదండి, అమ్మో మేము ఉండలేమండి, మా వల్ల కావట్లేదని వెనుదిరిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు, బలహీన పడిన వారు ఎంతమంది ఉన్నారు, జారిపోయిన వారు ఎంతమంది ఉన్నారు. సేవ పిలుపు మంచిగున్న అమ్మో ఈ సమస్యలు తట్టుకోలేమని దండం పెట్టి వెనకొచ్చిన వారు ఎంతమంది ఉన్నారు. వీరందరి నిమిత్తం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే కన్నీటి ప్రార్థన అనుభవం నీకు కావాలి. లేరమ్మా, చేశారు, చాలా తగ్గిపోతున్నారమ్మా. వేదనతో చెప్తున్నాను, నిజ సేవకులు చాలా తక్కువ ఉంటున్నారు. ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. సేవకుని మాట ఒకటి, ప్రవర్తన ఒకటి. సేవకుడేమో మాటల్లో చాలా మంచిగా అనిపిస్తుంది, వ్యక్తిగత జీవితం చూస్తేనేమో అసలు వీళ్ళేనా ఏంటి ఇలా తయారయ్యారనిపిస్తుంది. అంత స్వార్థం, అంత డబ్బు, అంత మోసం, అంత ఏది అసలు ఎలా తయారయ్యారో అర్థం కావట్లేదు. ఎవరైనా ఏదైనా తప్పు మాట్లాడితే సేవకులే రౌడీలు అయిపోతున్నారు. మొన్న ఈ మధ్య ఒక ఆయన సేవకులు మేకప్లు వేసుకోవడం తప్పు, విశ్వాసులు డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టకూడదని ఒక చిన్న వీడియో చేశాడు. ఆయన మీద వీడియో చేశాడు, ఆయన సేవకులను అన్నాడని చెప్పి రౌడీలను పెట్టి, గూండాలను పెట్టి కొట్టించారట ఆయన్ని. ఆయన కొట్టించడమే కాకుండా వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడని మాటలు మాట్లాడేసి, పనికి మాలిన మాటలు మాట్లాడి ఆమె మీద కూడా తీసుకొని వచ్చారట. ఇలాంటివి విన్నప్పుడు ఒక తమ్ముడు నాతో అన్నాడు, అన్న వీళ్ళు సేవకుల రౌడీలా, ఎందుకన్నా ఇలా చేశారు? ఆ వ్యక్తి ఏదో అన్నప్పుడు తప్పు మాట్లాడాడు అనుకోండి, వెళ్ళి ఎందుకు అలా మాట్లాడాము అడగాలి, కానీ వాళ్ళ భార్య మీద చేసుకోవడం ఏంటన్నా? ఇదేనా మనకి దేవుడు నేర్పించిందంటే తల వంచుకోవాల్సి వచ్చింది. సేవకులే రౌడీలా అనిపిస్తుంది, ఇష్టానుసారంగా తయారైపోతున్నారు. అసలు సేవకులు నిజంగా చెప్పుకోవడానికి సిగ్గు సందర్భం వచ్చింది కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నా, ప్రార్థన చేయాలి. సేవకులు మీకు కొంతవరకే తెలుసు, సేవకుల్లో చాలా పాపాలు ప్రవేశిస్తున్నాయి. వాక్యం ఇతరులకు చెప్పి వారు భ్రష్టులైపోతున్నారు. పౌలు గారు ఏమంటారంటే, ఇతరులకు చెప్పి నేను భ్రష్టుని కాకుండా నలగొట్టుకుంటున్నాను అంటున్నారు. ఈరోజు నలగొట్టుకునే సేవకులు లేరు. విశ్వాసులకు చెబుతారు బోధ, కానీ ఆ బోధ వారి బ్రతుకులో లేదు.
బ్రతుకులు కనబడని బోధన బోధించే బోధకులు ఎంతో మంది ఉన్నారు. బోధకులే బాధకులుగా మారిపోతున్నారు. అలాంటి వారి కొరకు ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చే అనుభవం కలిగి ఉండాలి. అలాంటి వారి కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టే అనుభవం కలిగి ఉండాలి. ఆ కన్నీటి అనుభవాన్ని మనం అడగాలి. 3, ఎవరి కొరకు ప్రార్థన చేయాలయ్యా? నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. పడిపోతున్న నాయకుల కొరకు, పడిపోయిన నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. భారంగా దేవుని సన్నిధిలో ఏడవాలి. 4 రెండవ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. రెండవ రాజుల గ్రంథం. హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను. 12 కూడా చదువు. హజాయేలు, నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చుదవేమని అతనిని అడుగగా ఎలీషా ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇశ్రాయేలు వారి గట్టి స్థలమును నీవు కాల్చివేయుదువు. వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు. పిల్లలను నేలకు కొట్టి చంపుదువు. వారి గర్భిణీల కడుపులను చింపివేయుదువు. కనుక నీవు వారికి చేయబో కీడు నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి ఒక రాజు వచ్చాడు. ఆ రాజు పేరు హజాయేల్. ఈ హజాయేల్ అని రాజు వచ్చిన వెంటనే రాజు వైపు చూస్తూ ఎలీషా కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఈయనకేం అర్థం కాల. దైవజనుడా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను చూచిన వెంటనే ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఎలీషా ఏమంటాడంటే, రాబోయే రోజుల్లో యవనస్తులు చంపబడబోతున్నారు, గర్భిణీలకి ప్రమాదం రాబోతుంది, అందరూ నష్టపోబోతున్నారు అని చెబుతూ ఉన్నాడు. ఈయనకేం అర్థం కాల. దైవజనుడా, నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావు? యవనస్తులు చనిపోవడం ఏంటి? గర్భిణీల కడుపు చేల్చబడటం ఏంటి? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావంటే, ఆ రాజును చూసిన వెంటనే రాబోయే కాలంలో అతడు ఎలాంటి పరిపాలన చేయబోతున్నాడో ఈయన ముందే ఎరిగి, నువ్వు రాబోయే రోజుల్లో ఇలాంటి పరిపాలన చేయబోతున్నావు, నీ పరిపాలనలో దేశంలో ఉన్న వారికి ఇబ్బందులు జరుగుతాయని, జరగబోయే నష్టాన్ని ముందుగానే గుర్తించి రాజకీయ నాయకుల స్వార్థాన్ని గమనించి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ అంశాన్ని ఆధారం చేసుకొని మనము ధ్యానిస్తున్నటువంటి మాట ఏంటంటే, రాబోయే రోజుల్లో ఎలాంటి చట్టాలు వస్తాయో చెప్పలేం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో చట్టాలు మారిపోయాయి. బాప్తిసం పొందాలంటే కలెక్టర్ గారు సైన్ పెట్టాలి. బాప్తిసానికి కలెక్టర్కి సంబంధం ఏంటో అర్థం కాదు. ఆయన సైన్ పెట్టాలంటే నువ్వు ఇక ఏది అక్కడున్న ప్రాంతానికి సంబంధించిన ఆ యొక్క రావాల్సినవి ఏది నువ్వు అనర్హుని అని చెప్పి అప్పుడు ఓకే చెబితే సంతకం పెడతారు. ఇక నీకు అందరికి ఇచ్చినట్లు రేషన్ ఇవ్వరు. ఇక అందరినీ దగ్గరికి రానిచ్చినట్లు నిన్ను దగ్గరికి రానివ్వరు. నీ మీద ఎంతో, ఒక మాటలో చెప్పాలంటే ఎంతో భారం పెడతా ఉంటారు. ఒక పనికి మాలిన వ్యక్తిని చూసినట్లు చూస్తున్నారు కొన్ని రాష్ట్రాలలో. మన భారతదేశంలోనే నార్త్ సైడ్ ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల పరిస్థితి ఇలాగనే ఉంది. మొన్నటికి మొన్న కేరళ నుంచి ఒరిస్సా అనుకుంటా, ఐ థింక్, అక్కడికి వెళ్ళి ఇద్దరు నన్స్ అంటే సిస్టర్స్ అంటారు చూడండి, సమర్పించుకున్నటువంటి ఆర్సిఎం చర్చెస్ లో ఉంటారు సిస్టర్స్. వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించారట. ప్రకటించి వాళ్ళ దగ్గర బ్రతకడానికి ఇంకా మాకు ఇంట్లో సరిగ్గా లేదు,
మీతోనే బ్రతుకుతాను నేనని ఒక సిస్టర్స్ ఇద్దరు, మేము మీతో పాటు వచ్చేస్తాం, మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు అంటే, సరేనమ్మా వెళ్దామని చెప్పి వాళ్ళు ఇష్టపూర్వకంగా వస్తానన్నారని వీళ్ళతో పాటు. ఎందుకంటే వాళ్ళు గిరిజనులు, సరైనటువంటి ఆహారం లేనోళ్ళు, సరిగ్గా ఉండనోళ్ళు కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులే పంపించారు. వీళ్ళు తీసుకొని వెళ్తుంటే అడ్డుపడి వాళ్ళు మనుషులను అమ్మేసే వాళ్ళని ఆ ఇద్దరిని కొట్టి జైల్లో వేస్తే వారికి అన్యాయం జరిగిన చాలా నోర్లు అలా మూయబడి ఉన్నాయి. కేరళలో ఇప్పటికీ ర్యాలీలు చేస్తున్నారు. అన్యాయంగా తీసుకెళ్లి వాళ్ళని జైల్లో పెట్టేశారు. రాబోయే కాలంలో చట్టాలు ఇంకా ఘోరంగా మారబోతున్నాయి. ఎంత ఘోరం అంటే చెప్పలేం పరిస్థితులు. ఎవరైతే క్రైస్తవులు అవుతారో వారికి రావాల్సినవేవి రానివ్వకుండా ఇప్పటికే రిజర్వేషన్ లో ఇది తీసుకొచ్చారు. ఒకవేళ అతడు ఎస్సీ ఎస్టీ అయి ఉండి ఒకవేళ క్రైస్తవుడైతే అతడు రిజర్వేషన్ తీసేయాలని అన్యాయంగా, ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవుడైతే ఆర్థిక స్థితి ఏమన్నా మారుద్దా? అప్పటి కాలంలో రిజర్వేషన్ ఎందుకు పెట్టారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాని ఇంకొకరు ఎందుకు పెట్టారంటే అందరూ బాగుపడాలి, తక్కువ స్థితిలో ఉన్నవారు కూడా అందరూ సమానం అవ్వాలనే ఉద్దేశంతో పెడితే ముందు కాలంలో చట్టం మారిపోయింది. ఒకవేళ రిజర్వేషన్ ఉండాలంటే ఎస్సీస్ లో అతడు క్రైస్తవుడు అవ్వకూడదని కొత్త చట్టం పెట్టారు. దానికి అందరూ అప్పుడు ఆమోదం తెలిపారు. ఏమైందంటే చివరికి ఇప్పుడు క్రైస్తవులైతే ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ తీసేసి వాళ్ళని బీసీసీల కింద వేసేస్తారు. బీసీసీ కింద ఒక జాబ్ కొట్టాలన్నా, ఒక స్టూడెంట్ సీటు కొట్టాలన్నా చాలా దారుణమైన పరిస్థితి. ఇలాంటి చట్టాలు వస్తున్నప్పుడు కన్నింటితో ప్రార్థన చేస్తున్నావా? దేశంలో ఎంత అన్యాయం పెరిగిపోతుంది, ఎంత అక్రమం పెరిగిపోతుంది. కన్నీటి అనుభవం నీకుందా? కష్టపడి 2-3 సంవత్సరాలు కోచింగులు తీసుకొని తిండి తిప్పలు లేకుండా ఇబ్బందులు పడి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే జీవితం బాగుంటది, కుటుంబాలు బాగుంటాయి అనే ఆశతో తిండి తిన్నారో లేదో తెలియదు, ఆర్థిక ఇబ్బందులు పడుతూ హాస్టల్లో చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు మొన్న రాస్తే డిఎస్సి అయినా కానిస్టేబుల్ అయినా లేదా ఇంకొకటి అయినా నా చెవిన పడిన విషయం ఏంటంటే లంచం ఇచ్చి కొనుక్కున్నారంటున్నారు కొంతమంది. అన్యాయంగా కొన్ని పోస్టులు వెళ్ళిపోయాయి అంటున్నారు. కష్టపడినోడి సంగతి ఏంటి? దేశంలో ఇంత అన్యాయం జరుగుతుంది, దేశంలో ఇంత అక్రమం జరుగుతుంది, లంచం లేకుండా పని అవ్వట్లేదు. ఇల్లు రిజిస్టర్ చేసుకోవాలంటే రిజిస్టర్ ఆఫీస్ లో లంచం కట్టాలి. లంచాలు లేని ప్రభుత్వం మాదని ప్రతి ఒక్కరు అంటారు, కానీ ప్రతి ప్రభుత్వంలో లంచమే. లంచం ఇవ్వకుండా పని కావట్లేదు. దేశంలో అన్యాయం పెరిగిపోతుంది, భద్రత లేదు. ఎవరో ఒక పాప కాలేజీకని వెళ్ళింది, రాలేదు, చంపేశారు. ఎవరు చంపారు ఇంతవరకు తేరలేదు. గండికోట దగ్గర అన్నలు చంపారంటారు, తల్లి చంపిందంటారు, ఎవరో చంపారు. చివరికి పోలీసులను అడిగితే ఎవరూ చెప్పలేదు, వాళ్ళ అన్నలు నిర్దోషులని విడిచిపెట్టారు. దేశంలో ఆడపిల్లల మీద అగాత్యాలు జరుగుతున్నాయి, అన్యాయంగా పిల్లలు బలైపోతున్నారు, హత్యలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇంకా అప్డేట్ ఏంటంటే ప్రియుడి మోజులో భర్తను చంపుతున్నారు కొంతమంది భార్యమణులు. ఒక ఆమె చంపి డ్రమ్ములో వేసింది, ఒక ఆమె చంపి కుక్కర్లో పెట్టింది, ఒక ఆమె అన్నంలో కూరలో విషం కలిపి పెట్టేసింది. ఇలా చంపడం ఫ్యాషన్ అయిపోయింది. అసలు కనీసం అయ్యో, భర్తను చంపడం, మనిషిని చంపడం ఒక ఎలకనో ఒక మాటలో చెప్పాలంటే చిన్న చిన్న పందికొక్కుని చంపినంత ఈజీగా మనుషులు చంపేస్తున్నారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు దేశంలో ప్రార్థన చేస్తున్నారా కన్నీటితో? అయ్యా, మా దేశ పరిస్థితులు ఎందుకు ఇలా తయారయ్యాయో అర్థం కావట్లేదు. ఆడపిల్ల బయటికి పంపించాలంటే భయం వేస్తుంది అయ్యా. బయటికి వెళ్ళిన బిడ్డ క్షేమంగా ఇంటికి వచ్చిద్దో లేదో చెప్పలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. మా దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఎవరైనా కన్నీరు గారుస్తున్నారా? లేదండి. ఈరోజు ఎలా ఉన్నారంటే నేను బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు అనుకుంటున్నావు. కానీ అన్యాయం పెరిగిపోతుంది, అక్రమం పెరిగిపోతుంది, అగాత్యాలు పెరిగిపోతున్నాయి, తప్పుడు చట్టాలన్నీ రాబోతున్నాయి, ఎన్నో నష్టాలు రాబోతుంటే ముందు ఎరిగి ప్రార్థన చేస్తున్నావా? ముందే ఎరిగి ఎంత ప్రార్థన చేస్తున్నాడు, ఎంత కన్నీరు కారుస్తున్నాడు ఎలీషా. ఈరోజు నీకుందా కన్నీటి అనుభవం? నువ్వు చేస్తున్నావా ప్రార్థన? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, బలమైన ప్రార్థన చేయాలి. ప్రార్థనలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటేనే నీ జీవితంలో
గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేయాలి. వేటి కొరకు ప్రార్థన చేయాలయ్యా? 4, జరగబోయే నష్టాన్ని గ్రహించి ప్రార్థన చేయాలి. ముందే ప్రార్థన చేద్దాం. చట్టాల కొరకు, అధికారుల కొరకు, నిజమైన నాయకులు లేపబడాలి. స్వార్థం లేని నాయకులు లేపబడాలి. న్యాయం విధించే నాయకులు లేపబడాలి. చట్టపరంగా పరిపాలన చేసే నాయకులు లేపబడాలి. వారి కొరకు కన్నీటి ప్రార్థన చేయండి. 4, జరగబోయే నష్టాన్ని గ్రహించి ప్రార్థన చేద్దాం. 5 రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. జీవము గల దేవుని దూషించుటకై అశ్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలనియు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడినై ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశ్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకును హెచ్చుగా ప్రార్థన చేయము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యుద్ధకు రాగా, అక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన మాట 4వ వచనం చివరి లైన్. కాబట్టి నిలిచిన శేషము కొరకును హెచ్చుగా ప్రార్థన చేయము. తర్జుమాలో హెచ్చుగా కన్నీరు కార్చి ప్రార్థన చేయము. ఇక్కడ మిగిలిన శేషం, మిగిలిన శేషం. ఒక మాటలో చెప్పాలంటే చాలా మంది దేవునిలోకి వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్న వారు ఎక్కువైపోతున్నారు. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? యేసు ప్రభు దేవుడు కాదా? దేవుడే. ఆయన సత్యదేవుడు. మనిషి ఎలా బ్రతకాలో నేర్పించిన దేవుడు. జీవిత విలువలు చెప్పిన దేవుడు. బ్రతుకు ఎలా బ్రతకాలో బ్రతికించి చూపించిన దేవుడు. పరిశుద్ధత కలిగిన దేవుడు. లోకానికి ఆయన ఒక మాదిరి. అటువంటి దేవుని విడిచి ఎందుకు వెళ్తున్నారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంది. కొంతమంది ఈ దేవుని నమ్ముకున్నాక శ్రమలు ఎక్కువయ్యాయని వెనక్కి మళ్ళినోళ్ళు. కొంతమంది దేవుని నమ్ముకున్నాక పెళ్లి కావట్లేదు, మేము అందుకే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలని మరికొందరు. మరికొంతమంది ఈ దేవుణ్ణి నమ్ముకుంటే బొట్టు తీసేయాలంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, అలా అంటారు, ఇలా అంటారని జనాలకు భయపడి కొన్ని అపోహల్లో వెనక్కి వెళ్ళిపోయిన వారు కొందరు. ఇంకొంతమంది ఈ ఇబ్బందుల వల్ల, శ్రమల వల్ల వెనక్కి వెళ్ళిపోయినటువంటి వారు కొందరు. ఇలాంటి వారందరూ వెనక్కి వెళ్ళిపోతుంటే నిజమైన వారు మిగిలిన శేషం కొంతమందే ఉన్నారు. ఆ మిగిలిన వారి కొరకైనా ప్రార్థన చేయండి. అన్యాయాలు పెరిగిపోతున్నాయి. చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. మీరు నమ్మరు, వాస్తవంగా జరుగుతున్నది. ఒక ముఠా తయారైంది. ఆ సంస్థ వారు ఏం చేస్తారంటే వ్యభిచారుల దగ్గరకు వెళ్ళి, జరిగిన ఓ సందర్భం, వ్యభిచారుల దగ్గరికి వెళ్ళి, మీరు వ్యభిచారం చేస్తే ఎంత వస్తుంది? ఎంతో అయ్యా, రోజుకి 1000 రూపాయలు 2000 ఎంతో వస్తాయండి. మీకు 20,000 ఇస్తాం, మీరు ఒక పని చేయాలని అడిగాడంట. అడిగిన వెంటనే ఏం చేయాలంటే చెప్పినట్టు చేయమన్నారు. ఏం చెప్పారంటే, ఒక పాస్టర్ గారు ఒక్కడే ఉన్నాడంటే నువ్వు వెళ్ళిపోయి ఆయన గదిలో ఈ పరిస్థితి అంతా చెప్పుకుంటూ కాళ్ళ మీద పడిపో. ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళినట్టు ఇల్లు, నువ్వు వెళ్ళి కాళ్ళ మీద పడిపో, ఏడు, మేము బయట నుండి తలుపేస్తాం అని చెప్పారట. వెంటనే వాస్తవంగా ఒక ప్రాంతంలో జరిగింది. పాస్టర్ గారు ఒక్కళ్ళే ఉన్నారు. ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చింది, ప్రార్థన చేయించుకుంటానయ్యా అని వస్తే, ఎవరైనా ప్రార్థన చేయించుకుంటానంటే సేవకులు ఏమంటారు? రామ్మ ప్రార్థన చేస్తాను రా అంటారు. ఆయన అలా ప్రార్థన చేస్తాను రా అన్నప్పుడు ఆయన గదిలో ఉన్నాడు. ఆమె వచ్చింది. ఆమె వెంటనే కాళ్ళ మీద పడిపోయింది. అమ్మమ్మ దూరం జరగమ్మా అంటుంటే బయట నుండి తలుపేశారు. వెంటనే మీడియా వాళ్ళని పిలిపించారు. వెంటనే వీళ్ళు జనాలు పిలిపించేశారు. బయట నుండి తలుపేసి ఇప్పుడు తలుపు సడన్ గా తీసిన వెంటనే వాళ్ళిద్దరు గదిలో కనపడ్డారు. ఈ పాస్టర్ గారు ఇట్టంటోడా అని విశ్వాసుల చేతే ఆ పాస్టర్ గారిని దూషించేటట్లు చేసి కేసులు పెట్టారు. ఆమెను అడిగితే, నన్ను పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను రమ్మని పిలిస్తే నేను వచ్చాను, నా మీద పాడు చేయిపోయాడని చెప్పిందట. చెప్పిన వెంటనే ఆ మాట చెప్పిన వెంటనే అందరూ పాస్టర్ గారిని దూషించి ఆయన దుర్భాషలాడితే తట్టుకోలేకపోయాడు ఆ సేవకుడు. వెంటనే స్టేషన్ కి తీసుకెళ్లి ఆయన మీద కొన్నాళ్ళు ఆయన కోర్టులు తిరిగాడు. ఇప్పుడు ఆయన సేవకుడు ఆఫ్ చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా మంది మోసం చేసి
సేవకులను కూడా సేవ చేయనీయకుండా చేయడానికి ఎన్నో ప్లాన్లు వేశారు. ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయి. చాలా ప్లాన్లు వేశారు. ఇక నిజం సేవకులు చాలా తగ్గిపోతున్నారు. మిగిలిన వారు కొందరే ఉన్నారు. ఏదో ఒకటి చేసి వీళ్ళని సేవ ఆపించాలి, ఏదో ఒకటి చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒకటి చేసి వీళ్ళని ఏడిపించాలి, ఏదో ఒకటి చేసి అని అని ఎన్నో చేస్తుంటే ఇక మిగిలిన వాళ్ళు కొంతమంది అయిపోతున్నారు. ఇల్లు తిరుగుతున్నారు. యేసు ప్రభు దేవుడు కాదు, ఇదంతా మాయ, ఇట్లా అట్లా అని. మన ప్రాంతాల్లో, మా ప్రాంతాల్లో తక్కువే గాని ఎక్కువ గోదావరి జిల్లాల్లో, హైదరాబాద్లో ఆ ప్రాంతాల్లో ఇల్లు తిరుగుతున్నారు. ఏ ఇంట్లో దేవుడి క్యాలెండర్ కనపడిందంటే ఆ ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళేసి ఈ దేవుడు నిజమైన దేవుడు కాదు, జనాలు మీ పాస్టర్ గారు మిమ్మల్ని మోసం చేశారు, దశంభాగాల కోసం అబద్ధాలు ఆడారని అన్ని అబద్ధాలన్నీ చెప్పేస్తున్నారు. అలా చెప్పేసిన తర్వాత ఇక వాళ్ళు నిజమేమో అనుకుంటున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. మిగిలిన వారు కొంతమందే ఉన్నారు. అమ్మా, దేవుడు జల్లెడబడుతున్నారు. తాలు గింజలేదు, గట్టి గింజలేదు, బయటపడుతున్న కాలం ఈ కాలం. అందుకని చాలా మంది తగ్గిపోతున్నారు. చాలా మంది దేవునికి దూరం అయిపోతున్నారు. చాలా మంది బలహీన పడిపోతున్నారు. మిగిలినోళ్ళ కోసమైనా కన్నీరు కార్చండమ్మ. ఇంకా మిగిలినోళ్ళైనా పడిపోకుండా, మిగిలినోళ్ళైనా జారిపోకుండా, మిగిలినోళ్ళైనా దేవుళ్ళో నిలబడేటట్లుగా మిగిలిన శేషం కోసం కన్నీరు కార్చే అనుభవం కలిగి ఉండాలి. మిగిలిన వారి కొరకైనా హెచ్చుగా ప్రార్థన చేయాలి. అయ్యా, నీకోసం నిలబడే వాళ్ళు చాలా తక్కువైపోతున్నారు. నీకోసం నిలబడేటువంటి వారు చాలా తక్కువ ఉన్నారు అయ్యా. అయ్యా, ఒక్కసారి మిగిలిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా అని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే అనుభవం నీకుందా? 5 విషయాలు మీతో ఇప్పటి వరకు చెప్పాను నేను. 1, తన సహోదరుడు ఆహారము దొరకని వారి కొరకు, ఆత్మీయ ఆహారం దొరకని వారికి కన్నీరు కార్చాలి. 2, మన వారి మీదకి వస్తున్న ఉగ్రతకు అడ్డుపడడానికి కన్నీరు కార్చాలి. మన కన్నీరే అడ్డుబండగా ఉండాలి. 3, పడిపోతున్న నాయకుల కొరకు మనము కన్నీటితో ప్రార్థన చేయాలి. 4, జరగబో నష్టాన్ని గ్రహించి మనం ప్రార్థన చేయాలి. 5, మిగిలిన శేషం కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి. మిగిలిన శేషం కోసం. ఇక చాలా మంది తక్కువైపోతున్నారు. మిగిలిన వాళ్ళ కోసమైనా కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, ఎందుకు కన్నీటి ప్రార్థన చేయాలో కూడా దైవజనుల అనుభవాల్లో నుండి మాతో మాట్లాడుతున్నాం. పడిపోతున్న నాయకుల కొరకు నీ సన్నిధిలో ఏడవాలి. నిజమైన నాయకులు లేపబడినట్లుగా మేము కన్నీటి ప్రార్థన చేయాలి. అయ్యా, జరగబోయే నష్టాన్ని గ్రహించి కన్నీటి ప్రార్థన చేయాలి. మిగిలిన వాళ్ళ కోసమైనా ప్రార్థన చేయాలి. ఆ మనస్సు మీరు మాకు అనుగ్రహించండి. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత ఇవ్వండి. మారు మనసు లేని వారికి రక్షణ ఇవ్వండి. కన్నీటితో ఉన్నవారి కన్నీటిని తుడవండి. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇబ్బందుల నుంచి విడిపించండి. నష్టాల్లో ఉన్న వారికి నష్టాల నుంచి పైకి తీసుకురండి. అయ్యా, ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. ప్రతి చోట ఆదివారపు ఆరాధన ఘనంగా జరిగించండి. ప్రయాణాలు తోడుగా ఉండండి. అయ్యా, ప్రతి సేవకులను బహుబలంగా వాడుకోండి. కన్నీటిని తొడవండి, ఇబ్బందులు తొలగించండి, మానసికంగా ధైర్యపరచండి. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి కంచె వేసి కాపాడి కృప చూపించి చేయబోతున్న పనులలో అయా ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి మీ జ్ఞానాన్ని మా అందరికి అనుగ్రహించి మా పరిశుద్ధతను అందించి మీరే తోడుగా ఉండి మీ కృపారెక్కల క్రింద మమ్మలను బలపరిచి నీ శక్తితో మమ్మల్ని నింపమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృపతోడే ఇండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అందరికి వందనాలమ్మా. వందనాలమ్మా. తమ్ముడు వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ బ్రదర్.